శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్లో చిన్నారుల సంక్రాంతి సంబరాలు, పులకించిపోయిన తల్లిదండ్రులు. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదానగర్లోని శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం భోగి పండ్లు వేసి చిన్నారులకు ఆయురారోగ్యాలు కలగాలని ఆశీర్వదించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగిమంట, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గోమాత పూజ, గంగిరెడ్ల ఆటగాళ్లు, పల్లె సంక్రాంతి తదితర ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. హరిదాసు వేషధారణ, సంక్రాంతి వేషధారణతో చిన్నారులు అలరించారు. సంక్రాంతి సంబరాలు గుర్తుకు తెస్తూ చిన్నారులు చేసిన నృత్యం అబ్బురపరిచింది. తమ చిన్నారులు సంక్రాంతి సంబరాలు చేయడంతో పిల్లల తల్లిదండ్రులు పులకించిపోయారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు మన భారతదేశం పుట్టినిల్లని, మన పండుగల సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో చిన్నపిల్లలకు పండుగల సంస్కృతిని పరిచయం చేస్తూ ప్రతి పండుగను ఈ పాఠశాలలో అట్టహాసంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించడానికి చిన్నతనం నుండి అలవాటు చేస్తున్న స్కూల్ కరస్పాండెంట్ శిరీషారాణి, టీచర్లకు పేరెంట్స్ కమిటీ తరఫున వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మదా, నమస్కారం అండి. ప్రత్యేకించి నర్సీపట్నం టౌన్లో ఉన్న శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ స్కూల్ కరస్పాండెంట్ మ్యామ్ శిరీషారాణి మేడం గారికి అండ్ మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు అంటే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు మన భారతదేశం పుట్టినీళ్ళు. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు రోజు రోజుకి కనుమరుగవుతున్న ఇలాంటి తరుణంలో మన పిల్లలకి ఈ సంస్కృతిని పరిచయం చేస్తూ ఆ సంబరాలు నిజంగా ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా కనిపించట్లేదు. అలాంటిది మన పాఠశాలలో పిల్లలందరికీ ఇంత చిన్న వయసు నుండి కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళకి తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువను పరిరక్షించడానికి ఇక్కడ మేడం గారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. మేము ప్రత్యేక ధన్యవాదాలు, మా తల్లిదండ్రులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.